బీసీ బిడ్డల ఆత్మగౌరవం జేఎస్పీ, బీసీ రాజ్యం కోసం పుట్టిన జేఎస్పీ. బహుశా పెద్దల దత్తాత్రేయ గారి తర్వాత రాజకీయాల్లో అనుభవజ్ఞులలో నేను ఒకరిని. అసలు ప్రభుత్వం అంటే మేము రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ప్రజల సమస్యలను పరిష్కరించేది ప్రభుత్వం అనేది మాకున్నటువంటి విశ్వాసం, మేము చూసినటువంటి పాలన. ఈరోజు ప్రభుత్వం అంటే సమస్యల్ని సృష్టించడం, సమస్యల్ని పెంచి పోషించడం, ఆ సమస్యల మధ్య ప్రజలు కొట్టుమిట్టాడుతూ ఉంటే వెనుక దండుకోవడం. ఇది చాలా తలవంపులు తెచ్చేటువంటి పరిణామం. నేను తమ్ముడు శ్రీనివాస్ గౌడ్ గారికి కానీ ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరికీ మనవి చేస్తూ ఉన్నా, ఇది విద్యార్థులకు సంబంధించినటువంటి సమస్య మాత్రమే కాదు. తెలంగాణలో బడుగు బలహీన వర్గాలను అన్ని రకాలుగా శాశ్వతంగా అణిచివేసేటువంటి కుట్రలో ఒకానొక భాగం మాత్రమే. గతంలో మనమందరం రిజర్వేషన్ల విషయంలో కొట్లాడినాం, ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కొట్లాడుతున్నాం. ఏంటి దీని నేపథ్యం? ఎందుకు ఇంత మనం కూడా ఒక రకంగా స్పందించాల్సినంత ఘాటుగా స్పందించడం లేదనేది నా సూచన, నా భావన. ఇవాళ ఏం కనబడతా ఉన్నది? ఫీజు రియంబర్స్మెంట్ లాక్కోవడం వెనుక నోటికాడి ముద్దను గుంజుకునేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. నీ ఇంటికి పాము వచ్చి కరిసేటువంటి ప్రయత్నం చేస్తే కర్రతోను కొడతావా, చీపురు గట్టతోను కొడతావా? చీపురు గట్టతోను కొడితే కర్ర చస్తుందా? అందుకనే నేను మనవి చేస్తా ఉన్నా, దయచేసి తెలంగాణ సాధనోద్యమాన్ని కల్లారా చూసినటువంటి తరం మనది. ఏ పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం? ప్రశాంతంగా ప్రజల్ని చైతన్యవంతం చేసినటువంటి కాలంలో ప్రభుత్వాలు స్పందించి తెలంగాణ ఇవ్వలే. మనమందరం ముక్త కంఠంతో ఎలుగెత్తి రోడ్డు మీద ప్రభుత్వాలను, అన్ని వర్గాల వాళ్ళను నిలదీస్తే మాత్రమే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కాబట్టి అటు ఫీజు రియంబర్స్మెంట్ విషయంలోనైనా, ఇవాళ ఫీజు విషయంలోతో పాటు రిజర్వేషన్ల విషయంలోనైనా కూడా ప్రభుత్వాలు ఈ రకమైనటువంటి నిర్లిప్త ధోరణి కొనసాగడానికి కారణం మనం చూపించాల్సినటువంటి శక చూపించకపోవడమే కారణం. కాబట్టి ఇక శక దిశగా ఆలోచించాల్సిందిగా సోదరులు శ్రీనివాస్ గౌడ్ గారికి సూచన చేస్తా ఉన్నా. ఎవరిది ఫీజు రియంబర్స్మెంటు? తెలంగాణ రాష్ట్రం రాకముందు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు అమలు చేసినటువంటి రెండు అపురూపమైనటువంటి కార్యక్రమాలు, ఒకటి ఆరోగ్యశ్రీ, రెండు ఫీజు రియంబర్స్మెంట్. ఈ రెండు కార్యక్రమాలను కూడా నేను స్పీకర్గా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డటువంటి ప్రభుత్వం కూడా కేసీఆర్ గారి నాయకత్వాన సమర్థంగా కొనసాగించింది. ఈరోజు ఆశ్చర్యం కలిగేటువంటి విషయం ఏంటంటే, దేశంలోనే ఆర్థికంగా సౌష్ఠవంగా ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అప్పుడు ఎక్కువ చేసినటువంటి రాష్ట్రాలలో రెండు రకాలుగా ప్రభుత్వానికి నిధులు సమకూరుతున్న ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్క పెట్టడానికి కారణం, ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఒక విద్యార్థి లోకానికి సంబంధించినటువంటి 1-2 సంవత్సరాలకు సంబంధించినటువంటి అంశంగా ప్రభుత్వం భావించడం లేదు. ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేది కనుక కొనసాగితే బీసీలలో విద్యాగంధం, విద్యా చైతన్యం కనుక రోజు రోజుకు పెరిగితే 1-2 తరాలు ఆ విధమైనటువంటి చైతన్య ప్రభావానికి లోనైతే ఖచ్చితంగా రాజ్యాధికారం మన చేతుల నుండి వాళ్ళు చేజిక్కించుకోవడం ఖాయం. కాబట్టి రాజ్యాధికారంలో నుండి వీళ్ళని శాశ్వతంగా దూరం చేయాలంటే ప్రధాన భూమిక పోషించేటువంటి విద్యలో వీళ్ళని వెనుకబడ్డ వాళ్ళని చేయాలి, శాశ్వతంగా విద్యకు దూరం చేయాలనేటువంటి కుట్ర అమలు చేసేటువంటి క్రమమే ఈ కార్యక్రమం. కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి మనమందరం కూడా ఇది 14 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుతో పాటు
7,000 కోట్ల రూపాయల డబ్బుకు సంబంధించిందే కాకుండా 3 కోట్లకు పైగా ఉన్నటువంటి తెలంగాణలో ఉన్న బడుగు బలహీన వర్గాల ఆర్థిక రాజకీయ భవిష్యత్తుతో ముడిపడి ఉన్నటువంటి తీవ్రమైనటువంటి సమస్య కాబట్టి తెలంగాణకు అన్యాయం జరిగితే, తెలంగాణకు అవమానం జరిగితే, తెలంగాణ దోపిడీకి గురైతే, తెలంగాణ అణచివేతకు గురైతే ఏ తీరుగానైతే స్పందించి అన్ని రకాలుగా తెలంగాణను సాధించుకోవడం జరిగిందో అదే రకమైనటువంటి ఆలోచనతో, అదే రకమైనటువంటి వ్యూహ రచనతో, అదే రకమైనటువంటి పోరాట పటిమతో ప్రభుత్వాల మెడలు వంచడానికి అందరం కలిసికట్టుగా పనిచేద్దామనేటువంటి సూచన చేస్తూ, మరి ఈ దిశగా ఆలోచించబడేటువంటి ఏ కార్యక్రమంలోనైనా, ఏ కార్యాచరణలోనైనా మీతో పాటు సంపూర్ణంగా కలిసి పనిచేస్తామనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ ఈ కార్యక్రమాల పరంపరను కొనసాగిస్తున్నటువంటి నిర్వాహకులకు మరొక్కసారి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం.